ఇస్తున్నా, అవునా కాదా? ఇది పేదల సేవలో భాగస్వామ్యం, అవునా కాదా? నెలకు ఇంత డబ్బులు తీసుకొని మీరు రేపు ఓటేయకపోతే మీకు మంచి జరుగుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నెలకు 4,000, 6,000 తీసుకొని ఎన్నికల్లో 1,000 రూపాయలకు కక్కుర్తి పడితే మనకు న్యాయం జరుగుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నీతి నిజాయితీగా ఉందాం. మీకు అండగా ఈ చంద్రన్న ఉంటాడు. నేను ఏమీ కోరుకోవడం లేదు. మీరు బాగుండాలి. మీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి. ఎక్కడ పేదవాడుంటే వాళ్ళ దగ్గర నేను ఉంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. వెనుకబడిన ప్రాంతాలకు అండగా ఉంటా, పేదలకు అండగా ఉంటా, నిరుపేదలకు తోడుగా ఉంటా. రైతన్నకి వెన్ను దట్టి నిలబెట్టి రైతే రాజుగా చేస్తాను. మా ఆడబిడ్డలు, నేను ఏ పని చేసినా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకోనే చేస్తా. ఏమమ్మా, తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తా అన్నారు. చెప్పానా లేదా? ఇచ్చానా లేదా? మాట నిలబెట్టుకున్నారా లేదా? గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి మా ఆడబిడ్డలు. డబ్బులు కాదు, ఇచ్చిన మాట. పేదవాళ్ళ కష్టాలు చూసే ప్రభుత్వం. మా ఆడబిడ్డలు, నేను స్త్రీ శక్తి అన్నాను. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. ఈరోజు తక్కువగా వచ్చారు మీరు. నేను అడుగుతున్నా, నాకు మీరిచ్చే కానుక నేను ఎక్కడికి వస్తే అక్కడ మా ఆడబిడ్డలు కనబడిస్తే నాకు కొండంత ధైర్యం ముందుకు పోవడానికి. ఎందుకు ఆ మాట వాడుతున్నానంటే, పనులు ఎప్పుడూ ఉంటాయి. మీలో చైతన్యం రావాలి. మగవారితో సమానంగా అవకాశాలు మీకు కూడా రావాలి. అందుకే నేను ఏ పని చేసినా ఒకప్పుడు డాక్రా సంఘాలు పెట్టాను. మీలో చైతన్యం తీసుకొచ్చాను. ఇప్పుడు మళ్ళీ హామీ ఇస్తున్నా. ఈ సంవత్సరం 1,00,000 మందిని ఆడబిడ్డల్ని పారిశ్రామికవేత్తలుగా మీకు తోచిన వస్తువులు తయారు చేసి, మీరు తయారు చేసిన వస్తువులు ప్రపంచ మార్కెట్కు పంపించే బాధ్యత నాది. అదే సమయంలో ఎప్పుడో దీపం పెట్టాను, వంట గ్యాస్ ఇచ్చాను. ఇటీవల కష్టాల్లో ఉన్నారంటే 3 సిలిండర్లు మళ్ళా ఉచితంగా ఇచ్చాను, అవునా కాదా? ఆడబిడ్డల కష్టాలు తెలిసిన అన్నగా నా బాధ్యత నేను చేశాను. చెల్లెళ్ళుగా మీ బాధ్యత మీకుందా లేదా అని మా ఆడబిడ్డలు అడుగుతున్నా. ఏమమ్మా, ఉందా లేదని అడుగుతున్నాను. తమిళలో రైతులకు అన్నదాత సుఖీభవ. మీరు ఒకసారి చూస్తే కేంద్ర రాష్ట్రం 20,000 రూపాయలు 3 ఇన్స్టాల్మెంట్లో ఇస్తున్నా, అవునా కాదా అని అడుగుతున్నా. మళ్ళీ మైక్రో ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్ కానీ మీ అందరికి ఇచ్చే పరిస్థితికి వచ్చాం. నేను ఒక మాట చెప్పాను, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తాం. అదే సమయంలో